నార్కోటిక్స్ వాడే వాళ్ళకు ఈ బయోచెక్ అని చెప్పి ఒకటి స్ట్రైప్ ఉంటుంది, ఒక స్ట్రిప్. దీన్ని ఓపెన్ చేస్తే కనుక లోపల మన ఇప్పుడు ఎవరైతే మనకు సస్పెక్ట్ ఉన్నాడో అతని యూరిన్ శాంపుల్ను ఒక డ్రాప్ దీంట్లో కనుక వేస్తే మనకు ఒక స్ట్రైపే వచ్చిందంటే అతను గంజా వాడినట్టు. 2 స్ట్రైపులు వస్తే కనుక అతను వాడనట్లు. ఒక స్ట్రైప్ వస్తే గంజా వాడినట్లు. అదే ఆ స్ట్రైప్ ఎలా వస్తుందంటే గంజా వాడిన వాళ్లకు చూపిస్తాం. లైన్ వచ్చింది నా దగ్గర, నిన్న మొన్న చెక్ చేసినాము. ఇదో ఇలా వస్తుంది. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. వీళ్ళు గంజాయి తాగినట్లు లెక్క. ఇది ప్రతిరోజు మేము నైట్ బీట్లో వాళ్ళకి ఇస్తున్నాము. ఎవరైతే రోడ్ల పైన అల్లరిగా తిరగడము ఇట్లాంటి వాళ్ళకు చెక్ చేసినప్పుడు ఆ స్ట్రైప్ సింగిల్ ట్రైప్ వచ్చిందంటే కనుక సింగిల్ స్ట్రైప్ వస్తే వాళ్ళు గంజాయి వాడినట్లు. ఆ విధంగా చెక్ చేసి రీసెంట్గా మేము 4 పట్టుకున్నాము కడప టౌన్లో. ఆ 4 పేర్లు ఏమంటే గత 2 days నుంచి మాకు బయోచెక్ అని చెప్పి ఒకటి ఇవి పంపించినారు మా అధికారులు. వీటి ద్వారా మనం గంజాయి కన్జంప్షన్ చేసిన వాళ్ళను మనం ఐడెంటిఫై చేయొచ్చు. రాత్రి మా వాళ్ళు బ్లూ కోల్స్ తర్వాత రక్షకులు తిరుగుతూ ఉంటాయి. తర్వాత మేము వాళ్ళ ద్వారా అందరిని చెక్ చేయిస్తే మాకు 2 మనుషులు దొరికినారు. ఈ బయోచెక్ చేయించినప్పుడు వాళ్ళ యూరిన్ డ్రాప్ను దీనిపైన వేస్తే కనుక ఒక్కటే స్ట్రైప్ వస్తే అతను గంజాయి వాడినట్లు. ఒకటి కాకుండా మల్టిపుల్ స్ట్రైప్స్ వస్తే అతను గంజాయి వాడనట్లు. ఆ విధంగా మేము ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినాము. వాళ్ళను విచారిస్తే కనుక వాళ్ళు గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారో చెప్పినారు. అతన్ని కూడా అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 1 kg 600 grams గంజాయి సీజ్ చేసినాము. దానిపైన ఎఫ్ఐఆర్ కట్టి ఇంకా విచారిస్తున్నాము. ఓకేనా? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.